ఈ శివరాత్రిని మనం ఎలా చేసుకోవాలి? చాలామంది ఉపవాసం, అభిషేకం, దాన ధర్మాలు, జాగరణ ఈ 4 మీద ఫోకస్ చేస్తారు. ఎక్కువగా మనసుని లగ్నం చేస్తారు. వీటితో పాటు మనం ఈ రోజున మౌనంగా ఉంటూ శివనామ స్మరణ తప్ప వేరే స్మరణ చెయ్యకుండా, ఉపవాసం అంటే చాలామంది మేము మధ్యాహ్నం తిన్నామండి, రాత్రి తిన్నామండి అంటారు. కాదు. ఆకలేసినప్పుడు మనం ఆకలి వెయ్యకుండా ఎంత కొంచెం అల్పంగా తీసుకుంటూ, అది కూడా పండ్లు ఫలాలు, అవి కూడా తమో గుణం లేని ఫలాలు. మళ్ళీ మనం ఇప్పుడు ఆరెంజెస్ తిన్నామనుకో, పులుపు, అది తమో గుణ ప్రధానమైన ఆహారం. అలా అది తీసుకోకూడదు. అరటి పళ్ళు కానీ, దానిమ్మ కానీ, యాపిల్ పండ్లు కానీ, పచ్చి కొబ్బరి కానీ ఇలాంటివి కొద్దిగా తీసుకుంటూ ఉపవాసం చేస్తే మంచిది. చాలామంది మేము అన్నం తినమండి, గోధుమ రవ్వతో ఉప్మా చేసుకున్నాం, పూరీలు చేసుకున్నాం, ఈ ఆహారం నిషిద్ధం, ఇది ఉపవాసం కిందికి రాదు. అలాగే శివుడి యొక్క అభిషేకం, స్వామివారికి అర్ధరాత్రి చేసే అభిషేకం. మనం ఈరోజు మొత్తం ఉపవాసం చేసాం, అర్ధరాత్రి అభిషేకం చెయ్యాలి అంటే భస్మంతో అభిషేకం చేస్తే మనకి ముక్తి అనేది లభిస్తుంది. ఇక్కడ